ధరణి మీద కమిటీ అట. ధరణిపై కమిటీ, పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత. కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్, సభ్యులుగా మరో 4, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ పైన ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. కన్వీనర్తో పాటు 4 సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారట. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ దీని కన్వీనర్ అట. ఎవరయ్యా ఈ నవీన్ మిట్టలు? 100 కోట్ల సంపాదన భూముల ద్వారా సంపాదించిన ఆరోపణలు ఉన్న ఒక కరప్టెడ్ ఆఫీసర్. కోర్టు ధిక్కరణ కేసులు ఈయన మీద 10ల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి బాధ్యతలు అప్పగిస్తే ఇది ఎట్లుంటుందో చూడాలి. రైతుల సమస్యలపైన పట్టున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసిన రేమండ్ పీటర్లకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. భూ చట్టాల నిపుణుడు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అనుబంధ ఆచార్యుడు సునీల్, ఆయన్ని భూమి సునీల్ అంటారు, అందరికీ తెలుసు. సో ఆ భూమి సునీల్ రెవెన్యూ చట్టాలపైన అవగాహన ఉన్న విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్లను కూడా కమిటీలో నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో సమీక్షలు నిర్వహించింది. ధరణి స్థానంలో భూమాతను తీసుకొస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ముందుగా సమస్యలు గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. సో ఇట్లాంటి నవీన్ మిట్టల్ లాంటి అధికారులని తీసి అవతల పడేస్తారనుకుంటే వాళ్ళకి ఇంకా బాధ్యతలు పెంచుతూ ఉన్నారు. ఎక్కడుందా వార్త? రాష్ట్రంలో నెలకొన్న సమస్యలకు కారణమైన పోర్టల్కు చికిత్స చేస్తే తప్ప పరిష్కారం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. పోర్టల్లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నివేదించారు. దీంతో ధరణి పోర్టల్ను పునర్నిర్మించాలని నిర్ణయించారు. 2020 అక్టోబర్ 29న ధరణిని గత ప్రభుత్వం ప్రారంభించింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియను పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు. పోర్టల్లో భూముల ఖాతాలు ఉన్నవారికే పట్టా పాస్ పుస్తకాల జారీ కొనసాగుతోంది. ధరణి వెలుపల 18 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పోర్టల్లో కూడా పలు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, ప్రజల యొక్క భూములు వాళ్ళవి కాకుండా పోయినాయి. ఎన్నో లూప్ హోల్స్ అందులో ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ కారణంగా కేసీఆర్ ఖాందాను, అధికారులు, నాయకులు అందరూ కలిసి పేద ప్రజల భూములను కొల్లగొట్టిరు, గవర్నమెంట్ భూములను కొల్లగొట్టిరు. ఇక ఆల్రెడీ భూమి ఉన్న రైతులు వాళ్ళ భూమి వాళ్ళకి కాకుండా పోయింది. ఒకరి పేరు మీద ఒకరి రిజిస్ట్రేషన్ అయ్యో ఇంకొక రకంగా. సో ఇట్లాంటి అనేక రకాల సమస్యలతో ధరణి పోర్టల్ కనిపిస్తూ ఉన్నది. ఇది మనం ముందు నుంచి చెప్తున్నాం. ఈ ధరణి పోర్టల్ అన్నది కేటీఆర్ బినామీల చేతిలో ఉన్నది, ఆంధ్ర రాజుల చేతిలో ఉన్నది అని ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకానొక సమయంలో దీన్ని మొత్తం విదేశీ కంపెనీ చేతిలో పెట్టేసిండు కేసీఆర్. కొడుకు అప్పచెప్తే కొడుకు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టేసిండు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత తెలంగాణ ప్రజలు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసింది మా భూములను కాపాడుతారని, పోయిన భూములను తిరిగి ఇస్తారని. సో ఇది ఆ దిశగా ప్రయత్నం ఉంటుంది అన్నది చూడాలి. ఒక్కసారి కమిటీకి సంబంధించిన నేను ఇది చూపిస్తా. నిన్న జీవో రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిన జీవో ఇది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఆన్ ధరణి ఆర్డర్స్ ఇష్యూడ్ జీవో ఎంఎస్ నెంబర్ 3 9/1/2024 నిన్న రిలీజ్ అయింది. గవర్నమెంట్ హియర్ బై కాన్స్టిట్యూట్ కమిటీ ఆన్ ధరణి పోర్టల్ విత్ ద ఫాలోయింగ్ కాంపోజిషన్ ఫర్ లుకింగ్ ఇన్ టు ఇష్యూస్ రిలేటింగ్ టు ధరణి అండ్ ఫర్ రీకన్స్ట్రక్టింగ్ ద పోర్టల్. సో ఉన్న ధరణి పోర్టల్ పేరు భూమాతగా మార్చి ఆ పోర్టల్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అన్న దాంట్లో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. కె కోదండరెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఆయన రేమండ్ పీటర్ ఐఏఎస్ రిటైర్డ్, సునీల్ అడ్వకేట్, ఆయన భూమి సునీల్ అంటారు. ఈ ధరణి మీద చాలా పెద్ద ఎత్తున ఎన్నో మీటింగ్స్లో అండ్ రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. ఆయన బి మధుసూదన్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, మెంబర్ కన్వీనర్. సో వీళ్ళంతా
ఇప్పుడు నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇప్పుడు ఈయన చైర్మన్గా ఇది నడుస్తుందట. 8 నెంబర్ చోరీనా నవీన్ మిట్టల్. మరి ఏం నడుస్తుందో ఏం కథ ఎట్టి చేస్తారన్నది చూడాలి. ఇక మనం రిజల్ట్ వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచించాలి. అంతవరదాకా మనం ఆహా ఓహో అనుకుంటా కూర్చుంటే కుదరని పని. ఎందుకంటే రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు తెలంగాణ ప్రజలకి. రాహుల్ గాంధీ ఏమని, కేసీఆర్ ఖాందాన్, కేసీఆర్ పరివారం మొత్తం తిన్న భూములన్నీ కక్కిస్తాం, పేద ప్రజలకు పంచుతామన్నారు. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ప్రక్షాళన అన్నది దాంట్లో భాగమే అని మేము అనుకుంటున్నాం. చూడాలి మరి ఏం చేస్తారన్నది. అది అయ్యేదాకా మీరు దీనికి ఒక ఎండ్ పడ్డదని మనం అనుకోవడానికి వీల్లేదు. మనం ఇప్పుడే ఆహా ఓహో బాగుంది అని అంటే ఇక వాళ్ళు ఆగరిగా. ధరణి ప్రక్షాళన ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. పోర్టల్లో సమస్యల పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు. నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాపైన దృష్టి. రికార్డుల్లో మళ్ళీ అనుభవదారు కాలం క్వశ్చన్ మార్క్ ఉన్నది. కాలం పెడతారా పెట్టరా అన్నది చూడాలి. ధరణిలో సమస్యలన్నీ పరిశీలించి సిఫారసులు. బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్ అట. వ్యవసాయ భూములపై గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలోని సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అందుకు తీసుకోవాల్సిన చర్యలపైన అధ్యయనానికి మంగళవారం 5 సభ్యులతో కీలక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, భూ పరిపాలన విశ్రాంత ప్రధాన కమిషనర్ మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, నల్సార్ యూనివర్సిటీకి చెందిన భూ చట్టాల నిపుణులు సునీల్, మాజీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఉండగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ మెంబర్ కన్వీనర్గా ఉన్నారు. సో ఈ కమిటీ అన్నది ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది అనమాట. ధరణి పోర్టల్ ఎట్లుండాలా ఏంటి కథ అన్నది.